తిరుపతిలో మహతీ కళాక్షేత్రంలో టీటీడీ విద్యా సంస్థలు అత్యుత్తమ ప్రతిభ చూపించిన 147 మందికి విద్యార్థులకు ప్రతిభ పురస్కారం అందించారు. 33 విద్యా సంస్థలు సుమారు 20,000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు బీఆర్ నాయుడు. 162 కోట్లతో విద్యా సంస్థల ఆధునీకరణ చేపడుతున్నామని తెలిపారు టీటీడీ ఈవో రవిచంద్ర. టీటీడీ చరిత్రలో తొలిసారిగా ప్రతిభా పురస్కారాలు అందించడం చారిత్రాత్మకమని తెలిపారు. వివిధ హోదాల్లో ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు, పదవులు నిర్వహిస్తున్నారు. ఇవాళ కార్యక్రమంలో మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎస్వి జూనియర్ కాలేజ్, శ్రీ పద్మావతి విమెన్స్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర డెఫ్ అండ్ ఎం కాలేజ్, శ్రీ పద్మావతి విమెన్స్ హై స్కూల్, శ్రీ గోవిందరాజస్వామి హై స్కూల్, శ్రీ కోదండరామస్వామి హై స్కూల్, ఓరియంటల్ కాలేజ్, కపిలేశ్వర స్వామి టెంపుల్ గారికి, ఇతర ప్రతిభావంతులు అతిరథ మహారథులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు వేదిక మీదకి చైర్మన్ గారిని, ఈఓ గారిని సరస్వతీ నమస్తుభ్యం వరదే సౌండ్ వినబట్ల. ఇది విద్యార్థుల కార్యక్రమం అంటే ఫస్ట్ టైం మన బోర్డు 150 కోట్లు విద్య ఎల్కేజీ నుండి పీజీ దాకా ఉచిత విద్యను అందిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి విద్యార్థులకి. వేదికను అలంకరించిన పెద్దలందరినీ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్న చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా అందరినీ పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరు. పూజా కార్యక్రమం అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుందండి. तच्छन्योरावृणीमहे घातं यज्ञाय घातं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जघातु भेषजं सन्नो हस्तुद्भुजे सञ्चतुष्पदी ॐ शान्तिः. పూజా కార్యక్రమాయ నమః. ఓం శివాయ మహావం, నారాయణాయ మహావం, మాధవాయ మహావం, కృష్ణాయ మహావం, గోవిందాయ మహావం, శారదాయ మహావం, బ్రహ్మే మహావం, శ్రీలక్ష్మీ పద్మావతి శ్రీనివాస దేవతాభ్యో నమః. పూజాం కరిష్యే. పూజానంతరం నివేదన. ఓం గణాయ స్వాహ, గణాయ స్వాహ, అపానాయ స్వాహ. తచ్చన్యోరావృణీమహే ఘాతం యజ్ఞాయ घातचोराततं तद्विप्रासो विपन्यवो जाग्रभागं तत्समिन्धते
విష్ణోర్యత్పరమం పదం పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రవుత్తమహద్భవతి సర్వస్యాప్చై సర్వసదిచ్చై పరంపరా. తదుపరి కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన. సిపిఆర్ఓ డాక్టర్ టి రవి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. మనలో ఉన్న తమస్సును తొలగించేది ఈ జ్యోతి అని, ఆ దివ్య జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభం కానుంది. వారికి మనసారా టీటీడీ విద్యాశాఖ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మురళీకృష్ణ గారు, ఇక్కడికి విచ్చేసిన అధ్యాపక బృందం, విద్యార్థులు, అవార్డీస్, ప్రెస్ అందరికీ. ఈ మధ్యనే మనం యోగా క్లాసెస్ కూడా మనం ప్రతి స్కూల్లో ఏర్పాటు చేసుకున్నాం. దానితో పాటు ఇప్పుడే చూశారు మ్యూజిక్ ఏ విధంగా ఎంత అద్భుతంగా, ఏ గ్రేడ్కి కాదు ఏ గ్రేడ్కి ఇంకా ఎక్కువగా చాలా ప్రదర్శన చేశారు మన ఎస్పీ మ్యూజిక్ కాలేజ్ అండ్ డ్యాన్స్ వాళ్ళు. అలాంటి మ్యూజిక్ డ్యాన్స్ కూడా ఒక ఆర్టిస్ట్ని ఏర్పాటు చేసి ప్రతి స్కూల్లో భాను గారికి, సదాశివ గారికి ఎక్విప్మెంట్స్ కానీ, ఆడిటోరియం, స్టేడియంస్ కానీ అన్నీ ఉన్నాయి. దాన్ని కూడా ఉపయోగించుకోండి. ప్రతిదీ ఉపయోగించుకొని తిరుపతికి మంచి పేరు తీసుకురావాలా. 33 కళాశాలలు, 19,700 మంది విద్యార్థుల్ని ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి చదివిపిస్తున్నారు. మిత్రులారా, నేను కూడా ఎస్వి జూనియర్ కాలేజ్ విద్యార్థిని. 1988లో జూనియర్ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థి. అంతేకాకుండా మన ఎస్పీడబ్ల్యూ కాలేజీకి వచ్చారు. ఆ రోజు రివ్యూ తీసుకొని స్పాట్లో 250 సీట్లు చైర్మన్ గారు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, అంతేకాకుండా మధ్యాహ్న భోజనం డేస్ చిరంజీవి ఉత్పల తల్లిదండ్రులు కూడా వారితో విచ్చేయడం జరిగింది. వారిని కూడా ముందు వెళ్ళాలి. ఎంతో అద్భుతమైన సన్నివేశం. చిరంజీవి ప్రణవిని ఒకసారి గమనిస్తే 455 మార్కులకు గాను 452 మార్కులు ఉత్పలకి వచ్చి 455 with 99%. She is from our SPW Junior College. Give her a big hand. ముగ్గురు ప్రతిభావంతుల అయిన విద్యార్థినులకు ఇవాళ చైర్మన్ పురస్కారం ఇప్పుడు లభించడం జరిగింది. వారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ కుంచి శ్రావణి, ఇక్కడే ఉన్నాను. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. నెక్స్ట్ బత్తల గ్రీష్మ గారు ఎక్కడున్నాడు? ఇక్కడేమో ఈ లిస్ట్ ఇచ్చారు, యాబ్సెంట్ అని. వాళ్ళది ఇదే చదవండి అని చెప్పి ఇచ్చారు. ఇంద్రియే ప్రతిష్ఠతి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్కూల్స్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వి హై స్కూల్ విద్యార్థినులు వీరంతా. మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు మేము ఎస్వి హై స్కూల్ విద్యార్థినులం అనేసి. పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి.
प्रदायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति అక్కడ వేస్తున్నారండి. पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే నేను ఆడియన్స్లో కూర్చున్నప్పుడు ఒక చక్కటి చిన్నారులు బ్యాలే ప్రదర్శన చేశారు. ఆ బ్యాలే చూస్తుంటే మన యొక్క విద్యా సంస్థలు ఏ స్టాండర్డ్లో ఉన్నాయో మనం చెప్పగలుగుతాం. అంత అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశారు. ఈరోజు మీ అందరికీ ఒక విషయం తెలియజేయదలుచుకున్నాం. ఒక అద్భుతమైనటువంటి డిఈఓ మనకున్నారు. అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి జేఈఓ గారు శరత్ గారు ఉన్నారు. వీళ్ళందరికైనా మహా అద్భుతమైనటువంటి ఈఓ మనకు ముద్దాడ రవిచంద్ర గారు ఉన్నారు. వీరి ముగ్గురు ఆధ్వర్యంలో 33 కాలేజీలు, సుమారు 20,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతారనేటువంటి నమ్మకం నాకు ఉంది. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం జరుగుతాయి. ఎందుకంటే ముగ్గురు కూడా పాజిటివ్ నేచర్ ఉన్న వ్యక్తులే, ఏ నెగిటివ్ లేదు వాళ్ళలో. ఏదో విద్యా సంస్థలకు మనం చేయాలి అని అనగానే, అదేవిధంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పి మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము అందరం కూడా వారి యొక్క ఆదేశాల మేరకే మేము ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీ మీద ఇక్కడ టీటీడీ విద్యా సంస్థల్లో చేర్పించి చదివిపిస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ కూడా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి వాళ్ళ యొక్క కోరికలను నెరవేరుస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, మీ అందరికీ మా యొక్క ఆశీస్సులు. మీరు కావలసినటువంటి ఫెసిలిటీస్ ఏం కావాలో అవన్నీ మీరు ఉన్నతాధికారులు